హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ ఫిబ్రవరి 1, 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనకు జీడిపి నుంచి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక చూసుకోవచ్చండి, 2026లో జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 6.3 నుంచి 6.8% అయితే నమోదు కాబోతున్నట్లు మనకు ఆర్థిక సర్వే అయితే కొన్ని వివరాలు అనేది అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన గ్రోత్ రేట్ వచ్చేసి పెరగాలి, ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి అంటూ కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో వివరించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం అండి. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అలాగే అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి. అలాగే వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు. అలాగే సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. అలాగే ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సవరించాలి. ఎకనామిక్ సర్వే సూచన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకు జీడిపికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటుగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక 2025-26లో మన జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 6.3 నుంచి 6.8గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గ్రోత్ రేట్ ఇంకా పెరగాలి అంటూ కూడా ఎకనామిక్ సర్వే సూచన ఇస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ ఉంది. ఇక వారానికి 55 నుంచి 60 గంటలు మించిన పని మంచిది కాదు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్స్తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో నిరుద్యోగ రేటుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వచ్చేసి తగ్గిన నిరుద్యోగం అండి 2023-24 మార్చి నాటికి 8.80%గా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే 2024 సెప్టెంబర్ నాటికి 6.6% అండి. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలులో తెలంగాణ టాప్. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 2023-24 జనవరికి మార్చిలో 8.8%గా ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి 6.6% తగ్గిందని సర్వే తెలిపింది. ఇక దేశంలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత రేటు అనేసి ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నిరుద్యోగిత రేటు 11.8%గా నమోదైంది. ఒడిశాలో వచ్చేసి 10.6, అలాగే ఛత్తీస్గఢ్ వచ్చేసి 10.4, కేరళ 10.1, అలాగే ఉత్తరాఖండ్ 7.8, హిమాచల్ ప్రదేశ్ 8.7, అస్సాం వచ్చేసి 7.9గా నిరుద్యోగిత రేట్ అయితే ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. ఇక జాతీయ స్థాయిలో సగటున 6.4% నిరుద్యోగిత రేటు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిరుద్యోగిత రేటు ఇంతకంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఏపీ, జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ కూడా ఉన్నాయి. తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, హర్యానా అండ్ గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ అండి ఇది. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్ అండి. వెల్లడించినటువంటి కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సొంత పన్ను ఆదాయం అండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అత్యధిక రాబడి సాధించినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందండి. అంటే ఓన్ ట్యాక్స్లో ఫస్ట్ ప్లేస్లో మనకు తెలంగాణ అయితే నిలవడం అయితే జరిగింది. అంటే సొంత పన్ను ఆదాయానికి సంబంధించి 15 రాష్ట్రాలు 8.8% అంటే 88%తో తెలంగాణ టాప్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే పలు అంశాలను అయితే ప్రస్తావించింది. మొత్తం పన్ను వసూళ్లలో 88% కూడా సొంత పన్నులతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు 86%తో తర్వాతి స్థానంలో నిలిచాయి. 2024కు సంబంధించి ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో కేంద్ర గ్యాస్ ట్యాక్స్ రెవెన్యూ జీటీఆర్ రాష్ట్రాల ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పోర్చదగిన వేగంతో పెరిగినట్లు కూడా తెలుస్తున్నట్లు ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు అయితే వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మూలాలు పటిష్టం అండి. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3 నుంచి 6.8గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అదుపులోనే ద్రవ్యోల్బణం సంస్కరణకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండండి. అలాగే బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించినటువంటి కేంద్ర ఆర్థిక సర్వే అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి
8% పన్నుల వసూలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ దేశంలో తెలంగాణ టాప్ అండి ఈ పన్నుకు సంబంధించి. ఇక 86% పంట పొలాలకు సాగునీరు ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆవిష్కరణ కేంద్రంగా భారత్ అండి. అసాధారణ విజయాలతో కేంద్రానికి నూతన ఉత్తేజం. పార్లమెంట్ ఉభయ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక పిక్చర్ గమనించినట్లయితే పార్లమెంట్ ఉభయ సభకు ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అయితే పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జన్మించడానికి ముందే క్యాన్సర్ బీజాలండి. వాషింగ్టన్ సంబంధించి మనకు తల్లి గర్భంలో ఎదుర్కొన్న దశలోనే క్యాన్సర్ ముప్పునకు బీజం పడవచ్చని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది. 2 విభిన్న ఎపిజెనెటిక్ దశలతో దీనికి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించడం జరిగింది. ఇక క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలో కొత్త విధానాలకు ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతూనే ఉంటుంది. డిఎన్ఏకి జరిగే నష్టం క్రమంగా పేరుకుపోవడం ఇతర అంశాలు ఇందుకు కారణమని కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా చూసుకోవచ్చు. ఇక TRIM28 అనే జన్యు స్థాయి తగ్గితే క్యాన్సర్ సంబంధ జన్యువులపై 2 రకాల ఎపిజెనెటిక్ ముద్రలో ఏదో ఒక పోకడ ప్రభావం చూపుతుందని ఎలుకలో జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ TRIM28 అనే జన్యువు అండి. దీనికి సంబంధించిన నేమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది కూడా ఎప్పుడైనా మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి రాష్ట్రపతి భవన్లో పెళ్లి సందడి అండి. పూనం కోసం ప్రత్యేక అనుమతి ఇచ్చినటువంటి ద్రౌపది ముర్ము అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పెళ్లి బాజాలు మోగనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి భవన్లో PSOగా సేవలందిస్తున్నటువంటి CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా గారి వివాహానికి అత్యున్నత స్థాయి భవనం వేదికగా నిలవనుంది. రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరెసా క్రౌన్ కాంప్లెక్స్లో వివాహ వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు. జమ్మూ కాశ్మీర్లో CRPF అసిస్టెంట్ కమాండెంట్గా సేవలందిస్తున్నటువంటి అవనీష్ కుమార్తో చూసుకోవచ్చు. ఇక్కడ అవనీష్ కుమార్తో వీరి వివాహం అయితే అవుతున్నట్లు చూసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 12 పూనం గుప్తా వివాహం జరగనుంది. ఇక మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందినటువంటి ఆమె 2018లో UPSC నిర్వహించినటువంటి CAF పరీక్షలో 81వ ర్యాంక్ సాధించడం జరిగింది. అనంతరం CRPFలో అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ అయితే లభించినట్లు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 రేస్లో భారతీయుడు అండి. తుది 10 మందిలో చోటు దక్కించుకున్న మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. సాంకేతికతను వినూత్నంగా వినియోగించినటువంటి గ్రామీణ విద్యా గతిని మార్చిన రాజస్థాన్కు చెందినటువంటి మార్గదర్శక విద్యావేత్త మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మిహతి జేమ్స్ ఎడ్యుకేషనల్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 ఇది నేమ్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ రేసులో నిలిచోవడం జరిగిందండి. ఈ మేరకు తుది 10 మంది జాబితాలో ఆయన చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ బహుమతికి ఎంపికైన వ్యక్తికి సుమారు రూపాయలు అయితే గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. వార్తలు అంటే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగుతారు. 8.65 crores అంటే దగ్గర 10 లక్షల అమెరికన్ డాలర్లు లభించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్డేట్ అన్నమాట ఇది. పసుపు బోర్డు చైర్మన్గా పల్లె జంగారెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. పసుపు బోర్డు చైర్మన్గా పల్లె జంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయంలో ఆ బోర్డుకు కొత్తగా కేటాయించిన కార్యాలయంలో ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బాధ్యతలు అయితే చేపట్టినట్టు అయితే తెలుస్తుంది. ఇటీవల మనకు నిజామాబాద్ ఇందూరులో మనకు పసుపు బోర్డు అనేది కేటాయించడం అయితే జరిగింది. ఇక పిక్చర్స్ అనేది కూడా గమనించుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2025 జనవరి 29న 100వ ప్రయోగ మైలురాయికి అయితే దిగ్విజయంగా అందుకుంది. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి GSLV F-15 అండి. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇది లేటెస్ట్గా రావడం జరిగింది. GSLV దీని ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే PSLV C60. దీనికి మళ్ళీ ఇది ఎన్నోదంటే 100వది అన్నమాట. GSLV చూసుకోవచ్చు. F-15 అండి. F-15 వచ్చేసి వాహన నౌక నింగిలోకి దూసుకెళ్ళి NVS-2 ఉపగ్రహాన్ని జియోసిక్రైసెస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలో ప్రవేశపెట్టింది. ఇది గుర్తుంచుకోవాలి క్లియర్ కట్గా. 2250 kgల NVS-2 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో
రెండో జనరేషన్ ఉపగ్రహాన్ని అయితే అధిగమించడం ఇదే తొలిసారి. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక ప్రపంచంలోనే మొదటిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం తన మిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెంబర్ వచ్చేసి ఏరైతే చేస్తుంది, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నెంబర్స్ని మనము డిస్ప్లే చేయదు కాబట్టి నెంబర్స్ని రైట్ చేస్తున్నా. మీకు కావాలనుకున్న మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఈ క్లిప్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం కేటాయించింది దీనికి సంబంధించి. ఇక విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 30న లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇక ప్రారంభ దినోత్సవ డేట్స్ అడుగుతారు ఖచ్చితంగా. డేట్స్ అనేది ఇప్పుడు గుర్తుంచుకోవాలంటే జనవరి 2025 రోజున 2025 ఇయర్లో మనకు వీటికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. రెండో విడతలో 360 పౌర సేవలకు కూడా మన మిత్ర కిందకు తెస్తామని కూడా ఆయన పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గోదావరి నది యాజమాన్య బోర్డు అయినటువంటి GRMB చైర్మన్గా AK ప్రధాన్ నియమితులయ్యారు కావడం జరిగింది. కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 2025 జనవరి 29న జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. 7 ఏళ్ల వ్యవధిలో రూపాయలు 34,300 కోట్ల వ్యయం అంచనాలతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, ఇది గుర్తుంచుకోవాలండి. మిషన్స్ వచ్చేసి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం అండి. ఇస్రో నాసా ఆధ్వర్యంలో షార్ ప్రయోగం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగినటువంటి నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చి నెలలోపు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జియో సిక్రనస్ లాంచింగ్ వెహికల్ GSLV F-15 ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మీకు క్లియర్గా కావాలనుకుంటే కూడా కాంపిటేటివ్ PDF అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు వీటికి సంబంధించినటువంటి PDFs కూడా క్లియర్గా అందించాను. లేదంటే మనకు ఇక న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ GSLV F-15కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పిక్చర్స్తో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే మనకు CSB అకాడమీ ఏదైతే ఉందో బాలలత మేడం దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా వాటికి సంబంధించినటువంటి ఫుల్ రైట్స్ వచ్చేసి కూడా మేడం ఛానల్కి వర్తిస్తాయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ NGLV సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. NGLVకి సంబంధించినటువంటి ఏదైతే లాంచింగ్ వెహికల్ ఉందో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే అతిపెద్ద ప్రయోగాలకు దృష్టిలో ఉంచుకొని న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ నెక్స్ట్ జెన్ లాంచ్ వెహికల్ NGLV రాకెట్ని అయితే తయారు చేసేందుకు శ్రీకారం అయితే చుట్టినట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఇస్రో ప్రారంభంలో చేపట్టినటువంటి రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే SLV కానీ ASLV, PSLV, GSLV, SSLV, LVM-3 జియో సిక్రోనాస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని MK-3 అనే 6 రకాల రాకెట్లను కూడా అభివృద్ధి చేసినట్టు తెలుస్తుంది. ఇక న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ NGLV సంబంధించినటువంటి 20 నుంచి 30 టన్నుల బరువు ఉంటుంది. కలిగిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్నటువంటి భూ దిగువ కక్ష లోయర్ ఎర్త్ ఆర్బిట్ లియోకి 10,000 కిలోమీటర్ల బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను జియో సిక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటుంది. దీని ఎత్తు 75 మీటర్స్ ఉంటుందండి, వెడల్పు వచ్చేసి 5 మీటర్స్ ఉంటుంది. ప్రయోగ సమయంలో శాటిలైట్ లేకుండా రాకెట్ బరువుకు మాత్రమే 1000 టన్నుల బరువు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని వచ్చేసి PSLV ఎక్స్పో తరహాలో NGLV రాకెట్ను 6 స్ట్రాపన్ బూస్టర్లు అయితే కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి, వీటికి ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్గా లాంచ్ వెహికల్ సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి SLV, ఇది ASLV, ఇది వచ్చేసి PSLV, ఇది వచ్చేసి GSLV, ఇది వచ్చేసి GSLV MK-3కి సంబంధించినటువంటి ఆర్బిట్స్ అన్నమాట. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి, అలా నిరూపించగలిగితేనే చెల్లుబాటు అవుతుంది. SC/ST కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకు చూసుకోవచ్చు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం ఏదైతే 1989లోని సెక్షన్ 3(1)R కింద
నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యంలో బహిరంగంగా అనుమానించినట్టు బెదిరించినట్లు నిరూపించాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్పేస్ వాక్లో సునీత విలియమ్స్ సరికొత్త రికార్డు అండి. భారత సంతతి హోమగామి సునీత విలియమ్స్ సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా హోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆమె 22 ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 62 గంటల 6 నిమిషాల పాటు తన క్రాతువులో పాల్గొన్నారు. సునీత బూచ్ విల్మోర్ అనే మరో హోమగామి 8 రోజుల యాత్ర కోసం ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి INS వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే హోమగామిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో నాటి నుంచి వారు అక్కడే చిక్కుకుపోవడం జరిగింది. గురువారం INS వెలుపలికి వచ్చిన వీరిద్దరూ కొన్ని మరమ్మతులు నిర్వహించారు. 5 గంటల 26 నిమిషాల పాటు ఇది సాగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్గా